అది కింద కాదు కానీ ఇట్రా కింద 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 ఎక్కడ ఉంది? కింద చేయబెట్టిగా అదే దాని కిందకి వస్తుంది మంచిగా. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో చూసినారు కదా కింద ప్యాకింగ్ అయిందని. సో ఈరోజు అయితే ఆ పని చేద్దామని అయితే మెకానిక్ని అయితే రమ్మన్నా. ఎందుకంటే మనకైతే టైం లేదు. ఇక పండుగ ఒక 1 వీక్ ఉన్నది అంతే, 4-5 days అనుకుంటా అంతే, 1 week. సో ఈ 1 weekలో మనం మొత్తం కంప్లీట్ చేసుకొని పండుగ తర్వాత మనకైతే చెప్పినా కదా లాంగ్ ట్రిప్ ఎత్తాను అని. సో ఇప్పుడు ఈరోజు అయితే మెకానిక్ని అయితే రమ్మన్నా. సో ప్యాకింగ్ వేయిందా లేకుంటే పక్క పొంటి డమ్మీలకి వెళ్ళి ఇట్లా ఆరుతుందా అని అయితే ఫస్ట్ అయితే చెక్ చేయాలి. ఎందుకంటే మనకైతే చెప్పినా కదా జర్నీ చేస్తే ఎక్కువ అంటే హై ప్రెషర్తో బండి రన్ అవ్వడం వల్ల మనకైతే ఆయిల్ అనేది లీక్ అవుతుంది. నార్మల్గా ఉంటే అసలు లీక్ అవ్వడం లేదు. అంత ఈజీగానైతే పోదని చెప్పి నీకు అన్ననైతే. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే ఇంజన్ కింద మొత్తం అయితే క్లాత్తో మొత్తం క్లీన్ చేసినాకనైతే మనం అయితే ఒక 1-2 kilometers అయితే జర్నీ చేద్దాం. ఎందుకంటే అది ఎక్కడి నుంచి కారుతుంది, ఏ ప్లేస్ నుంచి కారుతుంది వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది, మనకు కూడా ఐడియా వస్తుంది అన్నకు కూడా. సో ఈ మన ఛానల్ని చూసేవారైతే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అసలు లైక్లు అయితే కొట్టడం లేదు. అసలు ఎందుకో ఏమో, దయచేసి అయితే అందరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి ఇంకా తీయాలని ఊపొస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. లైక్లు కొడతలేరు. ఒకటైతే రిక్వెస్ట్గా అడుగుతాను అందరికీ అయితే దయచేసి అయితే లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనం అయితే జర్నీ చేద్దాం. ఒక 2 kilometers అన్న 1 kilometer జర్నీ చేసి దాని ఎక్కడి నుంచి లీక్ అవుతుందని అయితే ఫస్ట్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే బండి అయితే పోయేద్దాం, జర్నీ పోయేద్దాం. అన్న వాళ్ళు అయితే వచ్చిళ్ళు, మెకానిక్ అన్న వాళ్ళు అయితే. కింద కాదు కానీ ఇట్రా తీసుకొని మాట్లాడుకుంటా. అది ఓకే. కింద 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 ఎక్కడ ఉంది? కింద చేయబెట్టిగా అదే దాని కిందకి వస్తుంది మంచిగా. ఈ టైం కొంచెం మంచిగా గారుతూనే ఉన్నది. జరుగును ఒకసారి కింద చేయబెడుతుంది. పో కింద అయితే ఏం పదం లేదు కదా ఇప్పటికైతే. ఇగో ఇప్పుడు ఆయిల్ అయితే ఇంకా కిందికి రాలేగా. వస్తాను కుమారు అంటే అంటే కింద పదం ఎక్కడ ఇప్పుడు? ఆ బ్లాక్ డమ్మీ కూడా ఫెయిల్ అయినట్టు కొడుతుందన్న. అది కింద ఏం లేదు. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎడిచే బ్లాక్ డమ్మీ కానీ గీదా గిల్లకెళ్ళి కావచ్చు కానీ దారి వస్తుంది. అది వస్తుంది అది ఇంకా కిందికి రావడానికి ఒకటేను గీడ వచ్చింది కదా. ఈ జెయింట్ కాడ చూడు, నీకు మెయిన్ జెయింట్ జెయింట్ చూడు ఫస్ట్. ఇప్పుడు బ్లాక్ డమ్మీ అది మరి ఏంటిది? పోసి నేను అది ఉత్తది అట్లా పెట్టే పొక్క అనుకుంటాను. కాదు ఇప్పుడు డమ్మీ ఫెయిల్ అయిందా? డమ్మీ కదా. ఇప్పుడు నువ్వు జెయింట్ కాడ చూడు, జెయింట్ కాడ ఇగో ఆ దారి అక్కడి వస్తుంది. ఇగో అవును, ఇప్పుడు ఈ బ్లాక్ డమ్మీ కంచెలు కూడా ఈ బ్లాక్ డమ్మీ కంచెలు కూడా వెళ్తుంది అయితే కదా. అవునవును, ఈ మీదే కింది గారుకుంటూ వస్తుంది. నాకు డౌట్, ఇప్పుడు దేనికి సంబంధించిన పొక్క నువ్వు వీకింది? అది దేనికి వేరే ఆల్టరేషన్ చేస్తానికి నట్ బోల్ట్ ఫీడ్ చేసుకో అంతే కదా. మరి లోపల చాంబర్ కూడా దానికి హోల్ ఎట్లా పడ్డది? అలా బాడీలకి దీనికి బ్లూ హోల్స్ చిన్న ఇంటికి మందం రంధ్రం పడ్డది. ఆడ ఏడు కానీ పడచ్చు అంటావు. మరి ఇప్పుడు మన ట్రాక్టర్ ఉంటుంది అసలు దానికి ట్రాక్టర్ వచ్చే బోల్ట్ అయినా వీక్ ట్రాక్టర్ 19 size బోల్ట్ కావాలి. 19 size బోల్ట్ అంటే బండి ఉన్నట్టుంది ఒకసారి. కానీ దానికి మనకైతే ప్యాకింగ్ అయితే పోలేదన్నమాట. అక్కడ డమ్మీలకి అయితే ఆయిల్ అయితే
మన లీక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకనే ఆ అన్న అయితే మనకైతే ఆ డమ్మీల కన్నా అయితే మనకైతే ఎంసీలున్ను సో అదేదో దానికి సంబంధించిన లిక్విడ్ అనేది అయితే అంత కలిపి దాన్ని అయితే అక్కడనైతే మొత్తం అయితే ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అక్కడనైతే దీన్ని అయితే పెట్టడం అయితే జరుగుతుంది అంతా ఎంసీలు ఇట్లా. సో మళ్ళీ ఏమన్నా మనకేమన్నా ఆయిల్ గిట్లా లీక్ అవ్వడం మళ్ళీ ఏమన్నా జరిగితే అప్పుడు అనేది దాన్ని ఏదో ఒకటైతే చేద్దాం అన్నాడు. జాయింట్ అంటే బండి అనేది అంటే జాయింట్ అయితే తీయడం అయితే అంత ఈజీ అయితే కాదన్నమాట. ఎందుకంటే ముంగట మొత్తం ఇక్కడ 4 వీల్ ఇది ఉన్నది కదా, 4 వీల్ బేసు అవన్నీ మొత్తం అన్నీ ఇప్పి అన్నీ ముంగడి జరపాలి, ఇంజన్ మొత్తం ముంగడి జరపాలి కాబట్టి అంత ఈజీగా ఉండదు అన్నమాట. అందుకనే ప్యాకింగ్ అయితే పోలేదు, కాకపోతే ఇంకా ఆడ డమ్మీలకి ఇలా ఆయిల్ కావడం వల్ల. సో ఇక పని అయితే అయిపోయినాకనైతే మనకైతే ఎక్సెల్లోనైతే ఆయిల్ చేంజ్ చేద్దామని అయితే తీస్తున్నాం. ఎందుకంటే మనం బండి వచ్చిన కంచి అయితే ఈ ఆయిల్ అయితే చేంజ్ చేయలేదు. ఇక ఈ సీజన్ మొత్తం అయిపోయింది. వాళ్ళైతే మన ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేస్తాం అప్పుడే చేంజ్ చేసుకోమని చెప్తారు. మనమైతే ఈ సీజన్ అంటే అప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, సీజన్కి ఒకసారి అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో అందుకనే మనం ఇక మళ్ళీ బయటికి మనం లాంగ్ ట్రిప్ ఎత్తాం కాబట్టి ఇప్పుడే చేంజ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది పండ్ల పని. ఇప్పుడు ఇక అన్న ఇట్లా బండి మొత్తం చెక్ చేస్తాడు, ఇక అయిపోతుంది. అందుకనే ఇక మనం అయితే ఆయిల్ అయితే చెక్ చేయడం అంటే చేంజ్ చేస్తాను. ఇటు అంటే వన్ సైడ్ వచ్చేసి 750 ml అన్నమాట. అంటే అటు అంటే వన్ సైడ్ వచ్చేసి 750 ml 750, అటు సైడ్ అంతే సేమ్ 750. సో మధ్యలో అయితే ఒక 5 లీటర్స్ పడుతుంది అన్నమాట మధ్యలో, అది మెయిన్ చూసుకోవాలి. సో అందుకనే ఖరాబ్ కాలే, నేను ఎప్పటికప్పుడు చెక్ చేస్తాను. నువ్వే చేంజ్ చేద్దామని వాడికి పోతా పార్టీగా ఇచ్చినాక తర్వాత వేయి మళ్ళీ నాకు అనుమానం. ఇటు ఒక్కదికి మారుతాం, రెండు అద్దద్ది మారుతా ఒక్కదికి 2 మారాలి. ఇది కొట్టం ఏందే వేరే లెవెల్ ఉన్నాయి మొత్తం. షోరూమ్ వాళ్ళు ఇచ్చిన బైక్ ఎస్ అన్ని అత్తారు బ్యాల్ ఆడుకొని తిరుగుతాండ్రు. మొత్తం మీది పెట్టి రింపించి పెట్టండి పిల్ల. ఆ తీయకు పైపులు ఉంటుంది. ఒరిజినల్ కాదా ఇది? ఈ 140 గేర్ ఆయిల్ పోతే ఏమైతే చక్కగా ఆయిల్ కారదు కానీ అది సుత ఒరిజినల్ దొరకదు. అలా దుబారా కంపెనీ ఎలుగు అంతదా అలా దొరకదా? ఒకవేళ దొరికితే ఏ కంపెనీ తీసుకోవాలి? అంత ఏలు పెడితే ఇక్కడ ఆయిల్ లెవెల్ అని రాసింది చూసినావా? ఆ లెవెల్కి వచ్చినప్పుడు కిందికి వచ్చినప్పుడు ఆయిల్ గారింది అనుకో ఓకే ఉన్నట్టు. ఇప్పుడు ఏది అవసరం లేదు, మనం డైరెక్ట్ లాగైతే సరిపోతుంట. లీటర్ ఆయిల్ వస్తుంది, నీళ్ళు ఎంత పట్టేది ఎంత ఇలా? ఏమో నాకేం 700 ml 750. మరి నువ్వు లీటర్ ఎట్లా పోసినావు? లీటర్ ఎందుకు పోసినట్టు? 1 లీటర్ ఎంత ఉంటుంది? 250. 250 పెద్దగా అయ్యేదే ఉన్నది. లీకేజ్ అట్లా మనం పోసినప్పుడు అంటే షోరూమ్ రికమెండ్ ప్రకారం 750 ml ఉండాలి ఇలా. మనం ఎందుకు పోతున్నాం అయ్యి అజీ కోన బ్యాలకి కొట్టండి రేపు ఫుల్ రెడీ చేసాను. మళ్ళీ ఇప్పుడు రావు ఆపక
అరే ఇది 650 దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అయిపోయింది కూడా అంటే 650 దీనికంటే ఒక 100 ml ఎక్కువ వస్తుందా? ఏ కాదు 650 దీనికంటే కూడా పోయింది. హాఫ్ లివర్ కూడా జర టైట్ గా వస్తుంది ఎందుకన్నా ఊకే గుంజి గుంజా గుంజి కాదు కానీ మరి టచ్ పెట్టేసినప్పుడు అయినా కొద్దిగా బెండ్ అయింది. అంతేనా? ఎంత పోతుంది అయితే ఇట్లా గుంజితే వెనక గుంజి తట్టాలి కదా లెక్కకైతే. కుమారు ఇంకా కొంచెం ముంగట ఉంటే ఆయిల్ క్యాన్ పైపు 5 దొక్కు. బాగా పెట్టు. పోయినా అది నీతో అయితే నాకు డౌట్ వస్తాను రజీ. అద్దరా ప్లీజ్ రా, పై పడుకోరా అజయ్. అద్దన్నప్పుడు నా మాట నేను పై పడుకో. నువ్వు నాకు కొత్తగా చెప్పకుండా ఫస్ట్ ఈ అంచులు దిగదు ఇంకా ఫస్ట్ అంచు దిగిందంటే ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే మనం అనుకున్నది ఒకటైంది, జరిగింది ఒకటైంది. అనుకున్నది ఏంది, జరిగింది ఒకటైందంటే మనం ఇదంతా ప్యాకేజ్ ఇదంతా బండి అంటే గేర్ బాక్స్ జాయింట్ ఇద్దామని అయితే అనుకున్నాం కదా. సో అదంతా అయితే ఏం లేదు. చిన్న ఇక్కడనైతే అక్కడ నుంచి డమ్మీలకి అయితే చిన్న లీక్ అయిందని చెప్పిండు. దానికి ఒక చూస్తున్నారు కదా చిన్న నట్టు, ఆ నట్టు దానికి మన టెప్లైన్ టేప్ వేసి దానికైతే ఫిట్ చేసిండు. సో ఏంటంటే పెద్ద పని అన్నమాట. ఇక్కడ ఈ లింక్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బేస్ నట్లు కూడా వేయాలి, ఈ ముంగడికి మొత్తం బండి జరపాలి, అంత ఒక 3-4 ఉండాలి కంపల్సరీ. కొంచెం రిస్క్. సో ఇక్కడ మనకి ఇంటికాడ కాబట్టి లోపల ఏమన్నా పోయినా కూడా ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ హుస్నాబాద్గా అక్కడికి వెళ్ళాలి. సో కొంచెం చూడండి మళ్ళీ అయితే షోరూమ్కి అయితే బండి అయితే పోతుంది. పోదనుకున్నా కానీ ఇక కొన్ని కారణాల వలన అయితే మళ్ళీ అయితే మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.